నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం లేదు. మరి ఈ చట్టం చేయడానికి జగన్ రెడ్డి ఎందుకు తొందరపడ్డాడంటే, మొదటిగా ఈ చట్టం అనేది 2023 అక్టోబర్ 31వ తారీఖు అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చినట్టు తెలియజెప్తా ఉంది. ఏపీ ల్యాండ్ అథారిటీని కూడా ఏర్పాటు చేసినామని కూడా చెప్పుకొస్తా ఉంది. దానికి ఒక చైర్మన్, కమిషన్ సభ్యులను నియమిస్తూ 23 డిసెంబర్ 29న మళ్ళీ ఆర్డర్స్ ఇస్తారు. ఈ భూపక్ష చట్టం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇంకా దీనికి పూర్తిగా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయలేదని మాట్లాడతారు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకురావడానికి కారణం ఏమంటే, వివిధ రూపాల్లో ఆయన అక్రమ మార్గాల్లో ల్యాండ్, మైన్స్, శాండ్, వైన్, రెడ్ శాండల్ వీటన్నిటి ద్వారా సంపాదించిన డబ్బు దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల డబ్బుని భూమి కొనుగోలు చేసి దాంట్లోకి నిధులు మళ్లించాలనే ఆలోచనతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చినాడు. అంటే భూములు ఎప్పుడైనా కొనొచ్చు కదా ఈ డబ్బులతో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సెక్షన్ 5లో ఏం చేస్తారంటే, ఎవరినైనా కూడా టీఆర్ఓగా అపాయింట్ చేసుకోవచ్చు. టీఆర్ఓ అంటే టైటిలింగ్ యాక్ట్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఈయన టీఆర్ఓగా ఎవరినైనా నియమించుకోవచ్చు అనే ఒక క్లాజ్ మీదనే వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని టీఆర్ఓగా పెట్టడం, సబ్సిక్వెంట్గా విలువైన భూముల్ని డిస్ప్యూట్ ల్యాండ్ కింద ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లోను వాళ్ళ రికార్డ్స్లను చూపించడం, ఏమాత్రం ఆ వ్యక్తి కోర్టుకు పోకుండా ఉండే రకంగా చేయడం, ఆ భూముల్ని తక్కువ ధరగా కొట్టేసే వ్యవహారము తంతుకి తెరలేపినారు. అంటే ఇది ఒక రాక్షస చట్టం. ఇంతవరకు పంచభూతాలను మింగేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆస్తులు కూడా మింగేయాలనే ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి చట్టమే ల్యాండ్ టైటిలింగ్ చట్టము. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెంచుకున్నారు. పెరిగినటువంటి ఈ వ్యతిరేకతని ప్రజల్లో నుంచి దారి మలచడానికే ఆయన పదే ఇంకా మేము గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయలేదు, అమల్లోకి తీసుకురాలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు, కానీ అమల్లోకి తీసుకొచ్చినాడు. ఈసారి అంటూ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ప్రజలు వాళ్ళ ఆస్తులను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ప్రైవేట్ ఆస్తులను. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పోవాలంటే, ఈ చట్టం పోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీని కానీ ఆయన ప్రభుత్వాన్ని కానీ కూలదోయగలిగితే మాత్రమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ప్రజలకు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టే తెలుగుదేశం పార్టీ కూటమికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఓటేయండి. ఏదైతే రాక్షస చట్టం మీ జీవితాలను తారుమారు చేసేటువంటి చట్టం తీసుకొచ్చిందో, ఈ చట్టం బారిన పడకుండా ప్రశాంతంగా బతకాలంటే కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి ఓటేయాల్సినటువంటి అగత్యం కానీ అవసరం కానీ ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ చట్టాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు మాటిస్తాను. కాబట్టే వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పేసి కోరుతున్నాం. కదిరిలో, హిందూపూర్ పార్లమెంట్లో సైకిల్ గుర్తు ఓటేసి వేయించి గెలిపించాలని చెప్పేసి కూడా ప్రార్థిస్తున్నాం. తద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదైతే మన ఆస్తుల్ని కొట్టేయాలా అని చెప్పేసి ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలన్నా, ఆ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలన్నా ఖచ్చితంగా మీరు అందరూ కూడా కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపని చెప్పేసి సైకిల్ గుర్తు ఓటేయమని చెప్పేసి కూడా అభ్యర్థిస్తాం. అదే
स्पीड चला भाई स्पीड चला स्टार्ट జనాలు ఎక్కువ కనపడతారు గ్యాప్ అది ఆయన క్లాస్ ఏమి జనం రాను చెండు ప్రభుత్వం నా చేతికి ఈ చెందుర పథకం చెందుర चलो चलो सामने को జనాల మీదకైనే అన్న కనపడలేదు విగ్రహం ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే అధికారులు రావడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రజలు మాత్రం ఈ రోజు పూర్తిగా డిసైడ్ అయిపోయారు. పాలన జగన్ అభివృద్ధి సంక్షేమం ప్రతి కుటుంబానికి చేరిన తర్వాత ఈ రోజు మరి ఒక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ 100 కోట్ల బాగా అభివృద్ధి పనులు చేపించడంగా తీసుకెళ్తాము. రెండోది వచ్చేసి ఎమ్మెల్యేగా చేసే అభివృద్ధి కంటే క్యాబినెట్ మినిస్టర్ గా ఎంతో అభివృద్ధి చేయాలి. తెలుపులా ఈ ప్రాంతంలో ఒక ఆశా కిరణం ఆశా జ్యోతి ఒక వెలుగు మన కల్లిగుంట వెంకటప్రసాద్ గారు. మరి 20 ఏళ్ళుగా వారు రాజకీయాలు చేయడం లేదు.
20 సంవత్సరాలుగా రాజకీయ ఉపాధిలో పడడం లేదు. 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల అభివృద్ధి కోసం కష్టసుఖాలలో తన కష్టాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు కందికుంట వెంకటప్రసాద్ గారు మన ప్రాంతంలో మన మధ్య మన ప్రాంతానికి వెలుగు ఇవ్వాలనే కారణంతోనే ఇక్కడ మన మధ్యలో జీవిస్తున్నారు. ఒక వెలుగు 1000 జ్యోతుల్ని వెలిగిస్తుంది. మరి ఇక్కడ చేసిన యువత మిగతా అన్ని వర్గాలు మతాలు కులాలు వారి అందరూ కూడా మన యొక్క బ్రతుకుల్లో వెలుగు రావాలి, మన బ్రతుకులు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని స్వార్థం లేకుండా కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం కందికుంట వెంకటప్రసాద్ గారు. నేటి యువత మీద రాష్ట్ర భవిష్యత్తు పడిందనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా ఈ రాష్ట్ర దిశ గతిని మార్చగలిగినటువంటి యువత జీవితంలో ఓటు ప్రధాన ఆయుధంగా ఉంటున్నమాట వాస్తవం. నేటి యువత ప్రతి నియోజకవర్గంలో మాకు తెలిసిన విషయాలు ముందు పెట్టుకున్నాం. గత 20 సంవత్సరాల కాలంలో రాజకీయాల అధికారంలో ఉన్నా లేకుండా నాకు తెలిసి చాలా మంది యువతని పక్క రాష్ట్రాలు ఉపాధి నిమిత్తం రికమెండేషన్ చేసి వాళ్ళకు అవకాశాలు కల్పించినటువంటి మన ప్రీతం నాయకుడు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కలిగిన 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి లేదు. కావున మార్పు మనం కోరాలా, మార్పు కోరగానే వచ్చే నాయకుడి ద్వారా మనం మన అభివృద్ధిని కోరాలా. అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ వెంకటప్రసాద్ గెలిపించుకొని మనందరూ ఈ రైతు నడిపిస్తున్నా కేవలం 4 నెలలు మాత్రమే ఉంది. ఈ 4 నెలలు కష్టపడి ఇతరులతో ఓట్లు కలిగింది. మళ్ళీ ఈ 4 నెలల్లో ముఖ్యంగా పెద్ద నోటు కష్టపడి అందరినీ గెలిపించుకుంటే పెళ్లిళ్ళు జరుగుతాండే కదా, మనం ఎట్లా పని చేస్తాం? హడావుడిగా పనిచేసి పెళ్లి అయిపోయి ముహూర్తం అయిపోయి తాగి కట్టి మండలం అయితే లచ్చా కట్టి అంతా భోజనం చేసేంత వరకు ఏ విధంగా మనం హడావుడిగా ఉంటామో అదే విధంగా రేపు 10వ తేదీ అయిపోయేంత వరకు మా ఇళ్లలో పెళ్ళో మా ఇళ్లలో కార్యక్రమాలు మా ఇళ్లలో మంచి జరిగే కార్యక్రమం అని చెప్పేసి ఈ రోజు ఈ కందికుంట వెంకటప్రసాద్ గారిని మనం ఎమ్మెల్యేగా చేసుకునేంత వరకు విశ్రమించకుండా భవిష్యత్తు రేపు వాళ్ళు ఒకటి పెద్దరెడ్డి ఒకటి మక్కువ 25 ఏళ్ళు వచ్చింది మన కందికుంటున్నాం. మన కాపాడుకున్నారు కాబట్టి మనం అతన్ని ఓటు చేసి సహకరించి మన చేత సహాయం చేసి అతను ఓటు వేసి గెలిపించాలి. మన కదిరి డెవలప్ అయింది అని మీకు తెలుసు. అప్పుడు మన కందికుంటలో మనకి ఎంత హెల్ప్ చేశాడో మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పరిపాలనలో ఎంత మాత్రం మనకి డెవలప్ అయిందో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మీకే అర్థం అవుతుంది. బలపడాలా, ఆయన ఆదాయం రావాలనే ఆలోచనను ఒక ప్రాక్టీస్ను విడుదలిస్తూ ఆలోచన చేస్తాడు. అదే రకమైనటువంటి ధోరణి జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పాలైనటువంటి పరిస్థితులు పోతారని, భవిష్యత్తులో బిడ్డలు బతికేటువంటి పరిస్థితి లేదు, యువత భవిష్యత్తు అగమగోచరంగా తయారయ్యేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తిన ఆయన వాస్తవాన్ని పెద్ద ఎత్తున ఆలోచన చేస్తారు. ఎందుకంటే మామూలుగా ఇటువంటి పాలన ఉంటే కంపెనీలు కావాలంటే భయపడతాయి. దానికి ఉదాహరణ అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ వస్తే డబ్బులు వదిలేసిపోతే ఆ పరిశ్రమ మొత్తం వెళ్ళిపోవడం ఒక కారణం. 15,000 మందికి ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ కలిగించేటువంటి మియా పరిశ్రమ తీసుకొస్తే 15,000 కోట్ల పెట్టుబడితో చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత పరుగులు పెట్టించాల్సినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవకాశం వస్తే పరుగులు పెట్టించింది ఏంటంటే అనుబంధ సంస్థలు అనుబంధ పరిశ్రమలు ఈ ప్రాంతంలో రాకుండా వాటి పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు పోయే రకంగా పరుగులు పెట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఎన్నికల్లో రాష్ట్రం మీద పడి 10 సంవత్సరాలు అవుతున్నారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మొదలైనటువంటి రాష్ట్ర ప్రస్థానం 10 సంవత్సరాల తర్వాత ఎక్కడా ఉన్నామంటే మొదటి 5 సంవత్సరాలు జిల్లా క్రీడాపడుతూ పోగలిగితే 4 అడుగులు ఊరికి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తే 8 అడుగులు వెనక్కి జగన్మోహన్ రెడ్డి నడిపించినాడు. గత 4 సంవత్సరాల
ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ భావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు ఆందోళన అనేటువంటి పరిస్థితి అయిపోయినారు. ఈ మాట ఎందుకంటానంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వ్యక్తికి ఒక దార్శనికత అవసరం. కానీ మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఆలోచన వల్ల పక్కనే పులివెందులలో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళ టిక్కలు పెట్టినట్టు పులివెందుల వాళ్ళ ఆలోచన విధానంతోనే పులివెందులు అందరూ ఆ రకంగా లేకపోవచ్చు. మెజారిటీ సభ్యులు ఏదైతే ఆలోచించిన విధానంతోనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి గత 4 సంవత్సరాల మనం చూస్తాం. మామూలుగా వ్యాక్సినేషన్ చేసేటంటే ఏదైనా వైద్యం లేదంటే ఏదైనా ఎవరికైనా 4 రూపాయలు తప్పొచ్చే వ్యాపారం ఉంటే మనం టైప్ చేస్తాం. వారిని టైప్ చేసి మనకు బార్గెనింగ్ వ్యాపారాలు పెట్టుకుంటారు. తర్వాత మనం వచ్చేదానికి భాగమో లేకపోతే ఒకసారి వన్ డే పెట్టుకుంటూ పెట్టుకుంటారు. ఇదే తప్పు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానంలో నిత్యం అందరికీ కళ్ళ ముందు కనపడతానే వస్తామనేది వాస్తవం చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రివర్స్ చట్టం అని చెప్పేసి ఆలోచన పెట్టుకొని తనకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు వర్క్ వచ్చే విధంగా సింగిల్ టెండర్ సిస్టమ్ లోనే ఆయన పనిచేసినటువంటి విధానానికి ఎదుగుతారు. ఇసుక విధానాన్ని మారుస్తూ ఉచితంగా ఉన్నటువంటి ఇసుకను ఒక కంపెనీకి జేపీ కంపెనీకి అప్పచెప్పేసి జేపీ వెంచర్స్ కంపెనీకి పెద్ద ఎత్తున 12,000 కోట్ల ఒక స్కామ్ తెరలేపి 12,000 కోట్ల లూటీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పేసి మాటలు చెప్పేసి మద్యం వ్యాపారం చేసి మద్యం తయారు చేసినటువంటి బ్రీవరీస్ కానీ డిస్టిలరీస్ కానీ ఆయన కన్సర్న్లో ఆయన అధికారుల కన్సర్న్లోకి తీసుకొచ్చి ఏ మాత్రం కూడా రెప్యూటెడ్ బ్రాండ్స్ లేకుండా సారాయి రెన్యువల్ చేసి కంటి సారాయి వ్యాపారం చేసినటువంటి సారా వ్యాపారిగా జగన్మోహన్ రెడ్డి అవుతారు. ఇక గాలి అది కంట్రోల్ చేయలేడు కాబట్టి కొద్దివరకు దాన్ని మనం పీల్చుకొని ఇస్తున్నాడు. ఉచితంగా వచ్చే రోజుల్లో మనకు మీటర్లు పెట్టి గాలి కూడా వసూలు చేసేటువంటి కార్యక్రమానికి సారానికి అవకాశం వస్తాయి. అంటే అవకాశము మనుషులకు అవసరాలు ఉండే ప్రతి చోట కూడా ఆర్థికంగా ఆయన బలపడాలా, ఆయన ఆదాయం రావాలనే ఆలోచనను ఒక ప్రాక్టీస్ను విడుదలిస్తూ ఆలోచన చేస్తాడు. అదే రకమైనటువంటి ధోరణి జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పాలైనటువంటి పరిస్థితులు పోతా ఉంది. భవిష్యత్తులో బిడ్డలు బతికేటువంటి పరిస్థితి లేదు. యువత భవిష్యత్తు అగమగోచరంగా తయారయ్యేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తినాయని సైడ్ రానా అట్లే ఉండు మా అడ్డండి మా చూడు
पीछे का जरा सेपरेट आ जा ओके जरा पीछे का पूरे पूरे आराम से ओके ना ढक्कन को आराम से आओ ढक्कन कौन भी है जरूर सम्मान दे रहे हैं आपको। ये बार हमें हुकूमत में बैठ रहे, हम भी जीत रहे, जरूर करके सब दिल से वोट डालो इंशाल्लाह। काम करके दिखा दिया हमें। दुआ करो अल्लाह जीते इंशाल्लाह। दुआ करते हैं भी रोना भी आता है जब अल्लाह जीता इंशाल्लाह दुआ करो बाबू। సైకిల్ కొడదాలమ్మా సైకిల్ కొడదాలో అన్న पेपर अल्लाह अच्छा रखे आमीन माँ दुआ करो साइकिल बोर्ड अम्मा जी दुआ भी करो अन्ना वोट डालना सावरा भाई दोनों गापा भाई लाले भाई अरे अन्ना है देखो अन्ना साइकिल बोर्ड डालो दुआ भी करो हां साइकिल बोर्ड डालो मैं साथ दो बात साथ जाए दुआ में आता कभी साथ दे 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 इंशाल्लाह कभी भी दे दे साइकिल में साइकिल के पावो दो साइकिल बोर्ड डालो मैं काय करा दुआ करो अस्सलामुअलैकुम भाई साइकिल बोर्ड डालो साइकिल बोर्ड डालो मैं साइकिल बोर्ड डालो
देखते ही बोलो सुकू बोलो अब्बा गाड़ी దయచేసి పూలు పెట్టండి హలో దయచేసి ప్లీజ్ చేయని వాళ్ళు చెప్తారు ఓకేనా దయచేసి పార్టీ అగ్నికి ఆజ్యం తోడైనట్టు షమీవుల్లా గారికి ఆరిఫ్ తోడవడం కూడా మా బలాన్ని పదింతలు చేస్తామని అదే రకంగా వారి సోదరుడు సలీం కూడా తోడవుతాను. బాగా బలమైన మాకు ఇంకా మొదటి నుంచి చెప్పిన మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ భద్రయ్య గారు ఉన్నారు. నేను ఇంత బలం పెట్టుకొని 12వ వార్డులో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఎందుకు రాదు, మీ మెజార్టీ తెప్పిస్తారా లేదా గట్టిగా సపోర్ట్ మీరు కాదు వాళ్ళు చెప్పాలా. ఖచ్చితంగా 12వ వార్డులో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజార్టీ సాధించబోతోంది, నాకు ఎక్కడ అనుమానం లేదు. మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఇప్పుడు ఫ్లైఓవర్ కడుతూ ఉండేది, వరదలు వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడినారు, ఇళ్లలో చెమ్మ వచ్చింది, ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున అధికార పార్టీ వాళ్ళు ఆ రోడ్డున బ్రిడ్జిని అయితే పెద్దది చేస్తా ఉన్నారు. మరి దాన్ని పూర్తయిన తర్వాత మీకు ఆ సమస్య ఏ రకంగా పరిష్కారం అవుతుందో పూర్తయిన తర్వాత కానీ అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. మా వంతు బాధ్యతగా మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను. అరవగుడిసెల్లో మమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నారు, మేము పిలిపిస్తే పలికేటువంటి వాళ్ళు ఉన్నారు. అంతే స్థాయిలో ఇతరత్రా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇళ్లలో చెమ్మ వచ్చేసి వరదలు వచ్చినప్పుడు ఇళ్లలో నీళ్ళు వచ్చి తిండి కూడా వంట కూడా చేసుకోలేనటువంటి పరిస్థితులు. ఒక 2.5 సంవత్సరాల క్రితం వరద వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా నేను కానీ ఫలితాల సునీతమ్మ కానీ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మాకే బాధ ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బతుకుతున్నారని. అరవగుడిసెల వాళ్ళకి ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, మా ప్రభుత్వం రాబోతోంది, కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఈ ప్రాంతంలో పాత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి, ఇల్లు పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి, వరద బాధితులుగా ఉన్నటువంటి ఇళ్లలో ఎక్కడైతే చెమ్మ దిగి బలహీనంగా గోడలు తయారైనాయో, ఇంటికి పైకప్పులు తయారైనాయో ఒక ప్రత్యేకంగా ప్యాకేజ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టించాలంటే అరవగుడిసెల్లో ఉండే వాళ్ళు వ్యాపారస్తుల దగ్గర పోయి పని చేసుకుంటారు. ఎక్కడో ఊరు బయట కట్టిస్తే వాళ్ళు పని చేసుకోవాలంటే మళ్ళీ వేరే ఊరికి వచ్చినట్టుంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మీ కష్టం తెలిసినటువంటి వ్యక్తిగా మీ అందరికి ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టించిస్తామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ రోజున 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లకు భయం పుట్టింది. ఒకసారేమో నేను ఏమారితే గెలిచేసినారు, రెండోసారి ఒక్క ఛాన్స్ అనే అవకాశంతో జగన్మోహన్ రెడ్డి కైపుకు నెక్కి दिल से सोच लीजिए, चंद्रबाबू नायडू साहब ने 200 रुपए का पेंशन 2000 रुपए किया। वही जगनमोहन रेड्डी जो जुबान दिया था 3000 रुपए पेंशन बनाएंगा बोल के
वो 3000 बनाने के लिए 2000 से 3000 बनाने के लिए 5 साल का टाइम लिया, पेंचतूने पोयाड़ो, ये कभी भी एक शॉट पे नहीं करे, मतलब आप लोगों को और एक बार धोखा दिया। तो सोच लीजिए तेलुगुदेशम हुकूमत में आपको 4000 रुपए का पेंशन बोल रहे, 4000 रुपए पेंशन देने वाले हम लोग, और वो 4000 को भी आज के दिन अप्रैल में से जून तक इलेक्शन चलेगा, जून में नया गवर्नमेंट बैठेंगे। ये 3 महीने का जो फर्क है 3000 और 1000 रुपए के बीच, 4000 के बीच में 1000 रुपए का फर्क है। ये 1000 रुपए भी कुल मिला के आप लोगों को 7000 रुपए जुलाई में पेंशन आ रहा है आप लोगों को। ये बात सोच लीजिए, इतना फायदे आप लोगों को क्यों ले रहे बोलो तो जो औरतों के जिंदगी में सारी कार्यकर्ता लेके आने का सोच से ही ये काम कर रहे हैं आप लोगों को। అందుకే చెప్తే ఇస్తామమ్మా నిలబడమని మేము ఏం చేసుకోమని చెప్పాను, మాట్లాడుకోలే చేసినాము. దానికి మీరంతా దోహదపడాలని చెప్పి మీకు మీ అందరికీ సమయంగా కోరుకుంటానమ్మా. నాకు ఓటేయండి, ఏడు గుర్తుకు 3వ నెంబర్కు. ఊరికినా కంప్లైంట్ రండి బాగున్నారు, 20 మంది ఉన్నారు లోపల. లోపల ఇచ్చేయండి, అందరికి ఇచ్చేయండి. చెన్నాడు అందరికి ఇస్తురా. చింతకాయలు పాలేరులే ఉన్నీలే ఇచ్చేటారు. ఊరు పిల్లనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా. ఇంతవరకు ఈ ఊర్లో వేమారెడ్డి తర్వాత ఇంకా 2-3 తర్వాత మొదట వాల్మీకి సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నది నేను ఒకనే. కాబట్టి ఇప్పుడు అవన్నీ కుల పార్టీలో 2 కుల పార్టీలు ఉన్నది. అమ్మాయ ఇక్కడికి అందరూ వచ్చేసారు, తల్లులు, స్నేహితులు, మిత్రులు, పెద్దలందరూ కూడా. ఇవాళ కదిరి ఉన్నటువంటి పరిస్థితుల్లో కందుకుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. వస్తారు ఈ రోజు రాత్రి కానీ ఆల్రెడీ వచ్చేసింటారు, లేదా రేపు ఉదయమైనా వస్తారు. 2 వేలు ఎత్తుకొని వస్తారు. అమ్మా అది పెంచిన కరెంట్ ఛార్జీలకు ఏ పాత్రం సరిపోదు మనకు, దానికి మనం మోసపోవాల్సిన పని లేదు. మన నాయకుడు కందుకుంట ప్రసాద్ గారిని గెలిపించి తెలుగుదేశంకి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి సోమవారం రోజున సైకిల్ గుర్తుపై ఓటేసి 2 మిషన్లోనూ మొదటి ఓటే వేసి అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం. అందరు కూర్చోండి. It's about time to break it down. You ready? సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గం అంతా ప్రచార కార్యక్రమం ఒక చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ప్రజల స్పందన ఒకటే ఉంది.
మైసూర్ బోండంలో మైసూర్ ఉండదు, అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ ఆశయాలు లేవు అనేది తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది ప్రజలకి, ఇక్కడ కానీ నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ యువజనులకు చేసింది శూన్యం, రైతులకు చేసింది శూన్యం, శ్రామికులకు చేసింది శూన్యం. అన్ని రకాల వర్గాల వాళ్ళు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధమైనారు. ప్రత్యేకించి పట్టణంలో కూడా వ్యాపారస్తులు గత 5 సంవత్సరాలుగా వ్యాపారాలు ఏ విధంగా డిస్టర్బ్ అయినాయి, ప్రతి రంగంలో కూడా మామూలుగా ఒక సంస్కరణలు అన్నిటికీ తీసుకొని వస్తే అది 20%తో మొదలు పెడతారు. ఏ రంగంలో అయినా కూడా, కార్పొరేట్ రంగం కానీ ఎక్కడైనా కానీ 20% సంస్కరణలు ఉంటే కనుక సక్సెస్ అవుతుంటుంది. సమూలంగా ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకురావాలని చెప్పి అనుభవరాహిత్యంతో అన్ని ప్రయోగాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చరిత్ర మనము గత 5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. వ్యాపార వర్గాలు ఎంత ఇబ్బందులకు లోనైనారనేది మనకు తెలుసు. అందుకే వ్యాపార వర్గాలు కూడా ముందుండి తెలుగుదేశం పార్టీని ఇవాళ నడిపిస్తున్నాయి. అందులో భాగంగానే యువ వ్యాపారవేత్త హరీఫ్ కూడా ఇవాళ మన తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యి తన వంతుగా పార్టీకి మద్దతు తెలియజేస్తూ పట్టణంలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేస్తానని ముందుకు వచ్చినాడు. ఇటువంటి యువతను కూడా నేను అభినందిస్తున్నాను. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.